Hello, good morning, students. In today's class, we will discuss about pressure angle. So, pressure angle is very important term in CAMS. So, pressure angle represents the steepness of the CAM profile. సో క్యామ్ ప్రొఫైల్ యొక్క స్టీప్నెస్ని గురించి డిస్కస్ అయ్యేది ఏంటంటే రిప్రజెంట్ చేసేది ప్రెజర్ యాంగిల్. అసలు ప్రెజర్ యాంగిల్ అంటే ఏంటి? సో మనకి లాస్ట్ క్లాస్లో మనం పిచ్ కర్వ్ అంటే ఏంటో చెప్పాను. సపోజ్ ఇది ఒక రోలర్ ఫాలోవర్. సో దిస్ ఈజ్ అవర్ రోలర్ ఫాలోవర్. సో రోలర్ ఫాలోవర్ ఉంది. సో దిస్ ఈజ్ అవర్ క్యామ్. దిస్ ఈజ్ అవర్ క్యామ్ అండ్ ఏ రోలర్ ఫాలోవర్ ఈజ్ దేర్. ఏ రోలర్ అండ్ ఏ ఫాలోవర్ ఈజ్ దేర్. దిస్ ఈజ్ అవర్ ఫాలోవర్ అండ్ దిస్ ఈజ్ అవర్ రోలర్. సో ఇప్పుడు ఈ రోలర్ యొక్క ట్రేస్ పాయింట్ అంటే ఏంటి? సో ట్రేస్ పాయింట్ ఈజ్ ద ఇన్ ద కేస్ ఆఫ్ రోలర్ ఫాలోవర్ ట్రేస్ పాయింట్ అంటే మనకి యాక్చువల్గా ఫాలోవర్ మోషన్ని డిస్క్రైబ్ చేసే పాయింట్. అది ఫాలోవర్ మీద తీసుకుంటాం. సో ఈ పర్టికులర్ ప్రాబ్లంలో మనకి ట్రేస్ పాయింట్ ఏమవుతుంది? రోలర్ సెంటర్. రోలర్ సెంటర్ ఈజ్ అవర్ ట్రేస్ పాయింట్. ట్రేస్ పాయింట్ ఈజ్ అవర్ రోలర్ సెంటర్. సో రోలర్ సెంటర్ యొక్క అంటే ఆ పాయింట్ ఎలా మూవ్ అవుతుందో అది ఇండైరెక్ట్గా ఫాలోవర్ మోషన్ గురించి డిస్క్రైబ్ చేస్తుంది. సో ఇన్ ద కేస్ ఆఫ్ రోలర్ ఫాలోవర్ ట్రేస్ పాయింట్ ఈజ్ అవర్ రోలర్ సెంటర్. సో మనం ఏం చేస్తామంటే ఈ పిచ్ కర్వ్ అనేది ఎలా వస్తుందంటే కైనమాటిక్ ఇన్వర్షన్ ప్రిన్సిపల్ ద్వారా అని చెప్పాను. అంటే సపోజ్ యాక్చువల్గా అయితే క్యామ్ రొటేట్ అవుతుంది. ఫర్ అన్ ఇన్స్టెన్స్ సపోజ్ క్యామ్ని ఫిక్స్ చేసుకున్నాను. సో క్యామ్ ఫిక్స్ చేసి నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫస్ట్ లింక్ ఉంది కదా, ఇక్కడ సమ్ ఫోర్స్ అప్లై చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఈ రోలర్ అనేది యాక్చువల్గా ఈ క్యామ్ బయట అది యాక్చువల్గా మూవ్ అవుతుంది. సో రోలర్ అనేది ఈ క్యామ్ బయట అవుటర్ సర్ఫేస్ మీద అది మూవ్ అవుతుంది. సో అది మూవ్ అయ్యే టైంలో ఆ ట్రేస్ పాయింట్ ఏదైతే కర్వ్ని జనరేట్ చేస్తుందో, సో మనకి ఇక్కడ లైట్ గ్రీన్ కలర్ డాటెడ్ లైన్స్ డ్రా చేసాం కదా, ఈ రోలర్ సెంటర్ అనేది ఆ పాత్ని ట్రేస్ చేస్తుంది. సో దట్ విల్ బి అవర్ పిచ్ కర్వ్. సో ఇప్పుడు పిచ్ కర్వ్ అంటే ఏంటో తెలుసు అంటే ఒకవేళ క్యామ్ని ఫిక్స్ చేసుకుని మీరు రోలర్ని క్యామ్ యొక్క అవుటర్ సర్ఫేస్ దగ్గర మనం ఒకవేళ రోలర్ని మూవ్ చేస్తే మనకి ట్రేస్ పాయింట్ అనేది ఏదైతే పాత్ని ట్రేస్ చేస్తుందో సో దట్ విల్ బి అవర్ పిచ్ కర్వ్. సో ఇప్పుడు ప్రెజర్ యాంగిల్ అంటే ఏంటంటే సో కామన్ నార్మల్ ప్రెజర్ యాంగిల్ ఈజ్ so pressure angle is the angle between the normal to the pitch curve at a point and the direction of the follower motion. సో ప్రెజర్ యాంగిల్ని 5తో డినోట్ చేస్తారు. సో ఇక్కడ చూడండి ఈ గ్రీన్ కలర్డ్ పిచ్ కర్వ్ ఉంది కదా, సో ఈ పర్టికులర్ ఇన్స్టెంట్ దగ్గర మనకి కామన్ నార్మల్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో కామన్ నార్మల్ ఉంటుంది కదా, సో రెండు బాడీస్ టచ్ అయినాయి, ఒక రోలర్ అండ్ ఒక క్యామ్ టచ్ అయినాయి. సో ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ సో మనకు ఒక కామన్ నార్మల్ ఉంటుంది. సో కామన్ నార్మల్ టు ద పిచ్ కర్వ్ సో ఈ పిచ్ కర్వ్కి నార్మల్ ఉంటుంది కదా, ఈ కామన్ ఈ ఎన్ అనేది నార్మల్ టు ద పిచ్ కర్వ్. సో ఎన్ ఈజ్ అవర్ నార్మల్ టు ది పిచ్ కర్వ్. సో లైట్ గ్రీన్ కలర్డ్ డాటెడ్ కర్వ్ ఉంది కదా పిచ్ కర్వ్, దానికి నార్మల్ ఉంది కదా అది ఎన్ఎన్. సో ఇప్పుడు ఈ కామన్ నార్మల్ టు ద పిచ్ కర్వ్ ఈ ఎన్ఎన్కి అండ్ ఫాలోవర్ మోషన్ ఎలా ఉంది, ఫాలోవర్ ఎలా మూవ్ అవుతుంది, వెర్టికల్గా ఇలా పైకి మూవ్ అవుతుంది, వెర్టికల్గా పైకి కిందకి మూవ్ అవుతుంది. అంటే వై యాక్సిస్ అంటే ఫాలోవర్ యాక్సిస్కి అండ్ ఈ కామన్ నార్మల్ టు ద పిచ్ కర్వ్కి సో వాటి మధ్య ఉన్న యాంగిల్ ఏమంటారంటే ప్రెజర్ యాంగిల్ 5 అంటారు. సో ప్రెజర్ యాంగిల్ ఈజ్ ద యాంగిల్ బిట్వీన్ ద నార్మల్ టు ద పిచ్ కర్వ్. సో పిచ్ కర్వ్కి నార్మల్గా ఉన్న లైన్ సో అదేంటంటే రోలర్ సెంటర్ గుండా పాస్ అవ్వాలి. సో రోలర్ సెంటర్ గుండా పాస్ అయ్యే ఒక నార్మల్ లైన్ టు ద పిచ్ కర్వ్
ఆ లైన్‌కి అండ్ ఫాలోవర్ యాక్సిస్, ఫాలోవర్ ఏ డైరెక్షన్‌లో మూవ్ అవుతుందో ఆ యాక్సిస్ ఉంటది కదా! ఆ యాక్సిస్‌కి మధ్య ఉన్న యాంగిల్ ఏమంటారంటే ప్రెషర్ యాంగిల్ అంటారు. దాన్ని ఫైతో డినోట్ చేస్తారు. సో, మాక్సిమం అంటే ఇప్పుడు ప్రెషర్ యాంగిల్ అనేది మినిమమ్ ఉండాలా? లేదంటే మాక్సిమం ఉండాలా? అది అది ఎలా తెలుస్తుంది? సో, ప్రెషర్ యాంగిల్ the high value of the maximum pressure angle is not desired as it might jam the follower in the bearings. సో మనకి 5 అనేది వితిన్ ద లిమిట్స్ ఉండాలి. ఒకవేళ ప్రెషర్ యాంగిల్ ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ చేసామంటే ఇండైరెక్ట్‌గా మనకి బేరింగ్స్ ఏవైతే అంటే ఫాలోవర్‌ని మనం ఎక్కడైతే ప్రిస్మాటిక్ పెయిర్ దగ్గర పెడతామో ఆ బేరింగ్స్ అనేది ఏమవుతుందంటే అవి వాటి మీద ఎక్కువ లోడ్ అనేది పడుతుంది. సో, a high value of the maximum pressure angle is not desired as it might jam the follower in the bearings. సో, బేరింగ్స్ లోపల ఫాలోవర్‌ని జామ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ప్రెషర్ యాంగిల్ మరీ ఎక్కువ ఇవ్వకూడదు. సో, సెట్ అయిన లిమిట్ సెట్ అయిన లిమిట్ ఉంటది ప్రెషర్ యాంగిల్ మీద. సో, ప్రెషర్ యాంగిల్ అనేది ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్‌కి ప్రెషర్ యాంగిల్ వేరీస్ ఇన్ మాగ్నిట్యూడ్ ఎట్ ఆల్ ఇన్స్టెంట్స్ ఆఫ్ ద ఫాలోవర్ మోషన్. సో, క్యామ్ రొటేట్ అయ్యేటప్పుడు యాక్చువల్‌గా ఈ క్యామ్ ప్రొఫైల్ బేస్ చేసుకొని మనకి ఇక్కడ యాక్చువల్‌గా ప్రెషర్ యాంగిల్ డిసైడ్ అవుతుంది. సో, ప్రెషర్ యాంగిల్ అనేది కాన్స్టెంట్‌గా ఉండదు. సో, ఇట్ వేరీస్ ఇన్ మాగ్నిట్యూడ్ ఎట్ ఆల్ ఇన్స్టెంట్స్ ఆఫ్ ద ఫాలోవర్ మోషన్. అన్ని ఇన్స్టెంట్స్‌లో మనకి ప్రెషర్ యాంగిల్ వేరీ అవుతుంది. సో, క్యామ్ అనేది యాక్చువల్‌గా డ్రైవింగ్ మెంబరు. ఫాలోవర్ అనేది డ్రివెన్ మెంబర్ అని చెప్పాను. సో, క్యామ్ రొటేట్ అవ్వడం వల్ల యాక్చువల్‌గా మనకి ఇక్కడ క్యామ్ రొటేట్ అవ్వడం వల్ల క్యామ్ మోషన్ అనేది యాక్చువల్‌గా రోలర్‌కి ఆ రోలర్ తోటి మనం ఒక ఫాలోవర్ అటాచ్ అయ్యి ఉంది కాబట్టి సో, ఫాలోవర్ అనేది మూవ్ అవుతుంది. ఇది క్యాము, ఇదేమో ఫాలోవర్. సో, క్యామ్ యొక్క మోషన్ అనేది ఫాలోవర్‌కి ఐ మీన్ క్యామ్ మోషన్ అనేది ఫాలోవర్‌కి ట్రాన్స్మిట్ అవుతుంది. సో, ఇప్పుడు ఇక్కడ మధ్యలో రోలర్ ఒకటుంది. సో, దట్ ఈజ్ అవర్ రోలర్. సో, మనకి ఏ డైరెక్షన్‌లో మనకి ఫోర్స్ అప్లై చేస్తది. క్యామ్ ఈ రోలర్ మీద ఏ డైరెక్షన్‌లో అప్లై చేస్తదంటే అలాంగ్ దిస్ నార్మల్ టు ద పిచ్ కర్వ్. సో, నార్మల్ టు ద పిచ్ కర్వ్ డిస్కస్ చేసాం కదా! ఈ గ్రీన్ కలర్ గ్రీన్ కలర్డ్ కర్వ్ అనేది ఇది పిచ్ కర్వ్. సో, పిచ్ కర్వ్‌కి నార్మల్‌గా ఉన్న లైన్ ఏంటి? ఎన్ఎన్. సో, ఎన్ఎన్ దిస్ లైన్ ఈజ్ ద నార్మల్ టు ది పిచ్ కర్వ్. సో, ఇప్పుడు ఈ ఎన్ఎన్ డైరెక్షన్‌లో మనకేమవుతుందంటే, క్యామ్ అనేది రోలర్ మీద ఫోర్స్ ఎక్సర్ట్ చేస్తది. సో, అలాంగ్ ద నార్మల్ టు ద పిచ్ కర్వ్. సో, the force that the cam exerts on the roller is along the common normal. సో, అలాంగ్ ద కామన్ నార్మల్ డైరెక్షన్ ఎన్ఎన్ డైరెక్షన్‌లో మనకేమవుతుందంటే, క్యామ్ అనేది సెట్ అయిన ఫోర్స్ ఎక్సర్ట్ చేస్తది. ఇలా సెట్ అయిన ఫోర్స్ ఎక్సర్ట్ చేస్తుంది. క్యామ్ ఇక్కడ టచ్ అయినాయి కదా! సో, క్యామ్ అనేది ఇక్కడ ఈ రోలర్ మీద ఈ డైరెక్షన్‌లో ఫోర్స్ ఎక్సర్ట్ చేస్తది. అదేంటంటే ఎఫ్ఎన్. సో, ఎఫ్ఎన్ ఈస్ ద నార్మల్ ఫోర్స్ ఎక్సర్టెడ్ బై ద క్యామ్ ఆన్ ద రోలర్. సో, రోలర్ మీద ఎక్సర్ట్ అవుతున్న ఫోర్స్ అది. సో, 5 షుడ్ నాట్ బి టూ లార్జ్. అంటే ప్రెషర్ యాంగిల్ మరీ ఎక్కువ ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ చూడండి. సో, మనకి ఈ ఎఫ్ఎన్ అనే ఫోర్స్ ఉంది. అంటే క్యామ్ నుంచి రోలర్‌కి ట్రాన్స్‌ఫర్ అవుతున్న ఫోర్స్ ఎఫ్ఎన్ అనుకోండి. సో, మనం దీనికి 2 కాంపోనెంట్స్ రిజాల్వ్ చేయొచ్చు. ఒకటేంటంటే ఎఫ్ఎన్ కాస్ ఆల్ఫా. సో, ఎఫ్ఎన్ కాస్ ఆల్ఫా అండ్ ఇంకోటేంటంటే ఎఫ్ఎన్ సైన్ ఆల్ఫా. సో, యాక్చువల్‌గా మనకి క్యామ్ అండ్ ఫాలోవర్ అంటే ఏమవుతుంది? క్యామ్ రొటేట్ అయ్యేసరికి ఫాలోవర్ అనేది ఏమవుతుంది? పైకి మూవ్ అవుతుంది. యాక్చువల్‌గా మనం ఫాలోవర్‌ని అప్‌వర్డ్ డైరెక్షన్‌లో మూవ్ చేయాలి. సో, అప్‌వర్డ్ డైరెక్షన్‌లో మూవ్ చేయాలంటే దాని మీద ఎంతో కొంత ఫోర్స్ అప్లై చేయాలి క్యామ్. సో, క్యామ్ ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది ఆ డైరెక్షన్‌లో? ఎఫ్ఎన్ కాస్ ఫై అప్లై చేస్తుంది. సో, ఎఫ్ఎన్ కాస్ ఫై అనే ఫోర్స్ అప్లై చేస్తుంది ఫాలోవర్ మీద. ఆ డైరెక్షన్‌లో మూవ్ అవ్వడానికి ఫాలోవర్ సో, మన క్యామ్ అనేది ఎఫ్ఎన్ కాస్ ఫై అనే ఫోర్స్ అప్లై చేస్తుంది. సో, ఇది యాక్చువల్‌గా మాక్సిమం అప్లై చేయాలి. ఎందుకంటే ఇది మాక్సిమం ఎప్పుడుంటది? 5 వాల్యూ. సో, కాస్ 0 ఎంత? 1. సో, మీకు ఈ 5 వాల్యూ అనేది మీకు ఎంత చిన్నగా ఉంటే అంత ఎక్కువ ఫోర్స్ అనేది ఫాలోవర్ మీద అప్లై అవుతది. సో, ఎఫ్ఎన్ కాస్ 5 ఎప్పుడు మాక్సిమం వాల్యూస్ ఎప్పుడుంటాయంటే ఆ టర్మ్స్‌కి సారీ ఎఫ్ఎన్ కాస్ 5 వాల్యూ ఎప్పుడు మాక్సిమం ఉంటదంటే మీ 5 వాల్యూ అనేది ఎప్పుడైతే మినిమమ్ ఉంటుందో అప్పుడు మీకు
మాక్సిమం ఫోర్స్ విల్ బి అప్లైడ్ ఆన్ ద ఫాలోవర్. సో అందుకోసం ఏంటంటే 5 అనేది మరీ ఎక్కువ ఉండకూడదు. ఖచ్చితంగా అది మీ విత్ ఇన్ ద లిమిట్స్‌లో ఉండాలి. ఇట్ ఈస్ బికాస్ మోర్ ఫోర్స్ ఈస్ టు బి ట్రాన్స్మిటెడ్ అలాంగ్ ద ఫాలోవర్ యాక్సిస్. మనం ఫాలోవర్ యాక్సిస్ డైరెక్షన్‌లో మనం ఎక్కువ ఫోర్స్ ట్రాన్స్మిట్ చేయాలి. అందుకోసం ఖచ్చితంగా మన 5 వాల్యూ అనేది విత్ ఇన్ ద లిమిట్స్ ఉండాలి. ఫర్ స్మూత్ మూవ్‌మెంట్ ఆఫ్ ద ఫాలోవర్. సో ఫాలోవర్ స్మూత్‌గా మూవ్ అవ్వాలి అంటే మాక్సిమం ప్రెషర్ యాంగిల్ షుడ్ బి లెస్ దాన్ ది ఎల్లోవబుల్ ప్రెషర్ యాంగిల్. సో మనకి ఒక ఎల్లోవబుల్ ప్రెషర్ యాంగిల్ ఉంటది. ఖచ్చితంగా మనం ఫిక్స్ చేసే ప్రెషర్ యాంగిల్ ఖచ్చితంగా దానికంటే తక్కువ ఉండాలి. లేదంటే మనకి సో ఒకవేళ 5 వాల్యూ ఇంక్రీజ్ అయిందనుకోండి. సో ఇక్కడ ఎఫ్ఎన్ సైన్ 5. సో 5 వాల్యూ ఇంక్రీజ్ అయితే ఎఫ్ఎన్ సైన్ 5 వాల్యూ పెరిగిపోతుంది. ఎందుకంటే సైన్ 90 ఎంత 1. సో మనకి సైన్ 0 0. అంటే మీరు 5 వాల్యూ ఇంక్రీజ్ చేశారు. ఎఫ్ఎన్ సైన్ 5 ఏమవుతుంది? ఇది కూడా పెరిగిపోతుంది. సో ఇది పెరిగిందంటే ఆటోమేటిక్‌గా ఈ బేరింగ్స్ మీద ఏమవుతుంది? ఎక్కువ లోడ్ పడతది. సో అందుకోసం 5 వాల్యూ అనేది విత్ ఇన్ ద లిమిట్స్‌లోనే ఉండాలి. నార్మల్లీ ఫర్ ఏ రోలర్ ఫాలోవర్ ఆర్ ట్రాన్స్లేటింగ్ ఫాలోవర్. రోలర్ ఫాలోవర్‌లో మనకి ఐ మీన్ మాక్సిమం ప్రెషర్ యాంగిల్ ఎంత ఉంటుందంటే 5 లెస్ థాన్ 30 డిగ్రీస్ ఉండాలి. రోలర్ ఫాలోవర్‌లో మాక్సిమం ప్రెషర్ యాంగిల్ ఎంత ఫిక్స్ చేసుకుంటామంటే లెస్ థాన్ 30 డిగ్రీస్. సిమిలర్‌గా ఫర్ అన్ ఆసిలేటింగ్ ఫాలోవర్‌లో మనం మాక్సిమం ప్రెషర్ యాంగిల్ ఎంత ఫిక్స్ చేసుకుంటామంటే 45 డిగ్రీస్ ఫిక్స్ చేసుకుంటాం. సో 45 డిగ్రీస్ ఇస్ ద మాక్సిమం ప్రెషర్ యాంగిల్ ఫర్ అన్ ఆసిలేటింగ్ ఫాలోవర్. సో ప్రెషర్ యాంగిల్ అనేది ఎప్పుడు క్రిటికల్ అవుతుంది? సో మనకి క్యామ్ ఎప్పుడు డ్రైవ్ చేస్తది ఫాలోవర్‌ని? అప్‌వర్డ్ మోషన్‌లో మనకి డ్రైవ్ చేస్తది. ఎందుకంటే డౌన్‌వర్డ్ మోషన్‌లో అది స్ప్రింగ్ ఫోర్స్ వల్ల గాని, లేదంటే గ్రావిటీ వల్ల గాని ఫాలోవర్ కిందకొస్తది. కానీ అప్‌వర్డ్ మోషన్‌లో మాత్రమే క్యామ్ అనేది ఫాలోవర్ మీద ఫోర్స్ ఎక్సర్ట్ చేస్తది. సో ఇట్ ఈస్ ప్రెషర్ యాంగిల్ ఈస్ మోర్ క్రిటికల్ డ్యూరింగ్ ద అప్‌వర్డ్ మోషన్ ఆఫ్ ద ఫాలోవర్. సో ఫాలోవర్ అప్‌వర్డ్ మోషన్‌లో ఐ మీన్ పైకి మూవ్ అయ్యే టైంలో అది మనకి 5 వాల్యూ అనేది మోర్ ఇంపార్టెంట్. సో డ్యూరింగ్ ద అప్‌వర్డ్ మూవ్‌మెంట్ ఆఫ్ ద ఫాలోవర్. సో మనం ఫాలోవర్‌ని యాక్చువల్‌గా అప్‌వర్డ్ మూవ్ చేయాలనుకుంటున్నామంటే సో మనకి ఈ కాంపోనెంట్ ఎఫ్ఎన్ కాస్ 5 కాంపోనెంట్ ఎక్కువ ఉండాలి. ఇది ఎప్పుడు ఎక్కువ ఉంటదంటే 5 వాల్యూ అనేది మినిమమ్ ఉండాలి. సో 5 వాల్యూ మినిమమ్ ఉంటే మనకి ఫాలోవర్ అనేది ఈజీగా పైకెళ్తది. సో 5 షుడ్ బి మినిమమ్. ఇట్ ఈస్ బికాస్ ఫోర్స్ అలాంగ్ ద ఫాలోవర్ ఎఫ్ఎన్ కాస్ 5 విల్ బి మాక్సిమం. సో ఎఫ్ఎన్ కాస్ 5 మాక్సిమం ఉంటుంది. 5 అనేది మినిమమ్ ఉంటే. సో ఫాలోవర్ పైకి మూవ్ అయ్యే టైంకి మనకి ఎఫ్ఎన్ కాస్ 5 షల్ ఓవర్‌కమ్ ద ఫోర్సెస్ ఫ్రిక్షన్ ఫోర్స్ అండ్ స్ప్రింగ్ ఫోర్స్. సో ఫాలోవర్ పైకి మూవ్ అయ్యేటప్పుడు సో మనకి ఎఫ్ఎన్ కాస్ 5 అనేది మనకి యాక్చువల్‌గా ఫాలోవర్ మీద అప్లై అవుతున్న ఫోర్స్. సో ఫాలోవర్ పైకి వెళ్తుందంటే మనకి ఫ్రిక్షన్ ఫోర్స్ అవి జనరేట్ అవుతాయి కదా! ఎందుకంటే ఫాలోవర్ అనేది ఒక ప్రిస్మాటిక్ పెయిర్ దగ్గర ఉంది. సో ఫాలోవర్ అనేది ఇంకొక లింక్ లోపల ఉంది. అంటే ఖచ్చితంగా ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇండైరెక్ట్‌గా ఫ్రిక్షన్ ఫోర్స్‌ని గాని, అలాగే స్ప్రింగ్ ఫోర్స్‌ని గాని అపోజ్ చేస్తాయి ఫాలోవర్ మోషన్‌ని. సో మనం అప్లై చేసే ఫోర్స్ వాటిని ఓవర్‌కమ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో అలాగే అప్‌వర్డ్ మోషన్ అన్నప్పుడు మనకి ప్రెషర్ యాంగిల్ అనేది మినిమమ్ ఉండాలి. ఎందుకంటే ఎఫ్ఎన్ కాస్ 5 మాక్సిమం ఉండాలి కాబట్టి. సిమిలర్‌గా డ్యూరింగ్ ద డౌన్‌వర్డ్ మూవ్‌మెంట్ ఆఫ్ ద ఫాలోవర్. సో ఒకవేళ ఫాలోవర్ డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో మూవ్ అవుతుంది. సో డౌన్‌వర్డ్ డైరెక్షన్‌లో మూవ్ అయితే మనకేమవుతుంది? సో 5 అనేది మాక్సిమం ఉంటది. ఉన్నా పర్లేదు. ఎందుకంటే మనకి యాక్చువల్‌గా క్యామ్ కూడా మూవ్ చేయట్లేదు ఫాలోవర్‌ని. గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల గాని, లేదంటే స్ప్రింగ్ ఫోర్స్ వల్ల గాని మనకేంటి ఫాలోవర్ కిందకొస్తుంది. డ్యూరింగ్ ద డౌన్‌వర్డ్ మూవ్‌మెంట్ ఆఫ్ ద ఫాలోవర్. సో 5 కెన్ బి మాక్సిమం.
there are two terms which are important. So pitch point. So what is a pitch point? It is the point on the pitch curve at which the pressure angle is maximum. సో ప్రెజర్ యాంగిల్ అనేది యాక్చువల్గా క్యామ్ ప్రొఫైల్ ఎలా ఉందో ఆ పర్టికులర్ ఇన్స్టెంట్లో దాని మీద బేస్ అయి ఉంటుంది. సో కామన్ నార్మల్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో పిచ్ పాయింట్. సో పిచ్ పాయింట్ అంటే ఏంటంటే ఎక్కడైతే ఏ పాయింట్ దగ్గర అయితే ప్రెజర్ యాంగిల్ మ్యాక్సిమం ఉంటుందో ఆ కరస్పాండింగ్ పాయింట్ ఆఫ్ ద పిచ్ కర్వ్ని ఏమంటాం అంటే ప్రెజర్ యాంగిల్ అంటాం. సారీ, పిచ్ పాయింట్ అంటాం. ఇట్ ఈస్ ద పాయింట్ ఆన్ ద పిచ్ కర్వ్ అట్ విచ్ ద ప్రెజర్ యాంగిల్ ఈస్ మ్యాక్సిమం. ప్రెజర్ యాంగిల్ మ్యాక్సిమం ఉన్నప్పుడు ఆ కరస్పాండింగ్గా ఉన్న పాయింట్ని ఏమంటాం అంటే పిచ్ కర్వ్ మీద ఉన్న పాయింట్ని పిచ్ పాయింట్ అంటాం. సిమిలర్గా పిచ్ సర్కిల్. సో పిచ్ పాయింట్ అనేది డిస్క్రైబ్ చేశాం కదా, ఆ పిచ్ పాయింట్ గుండా పాస్ అయ్యే సర్కిల్ని ఏమంటారంటే పిచ్ సర్కిల్ అంటారు. ఇట్ ఈస్ ద సర్కిల్ పాసింగ్ త్రూ ద పిచ్ పాయింట్ అండ్ కాన్సెంట్రిక్ విత్ ద బేస్ సర్కిల్. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ టర్మ్స్ which are important to to solve the cam follower problems. సో పిచ్ సర్కిల్ అంటే పిచ్ పాయింట్ గుండా పాస్ అయ్యే సర్కిల్. పిచ్ పాయింట్ అంటే ఏ పాయింట్ దగ్గర ప్రెజర్ యాంగిల్ అయితే మ్యాక్సిమం అవుతుందో ఆ పర్టికులర్ పాయింట్ ఆన్ ద పిచ్ కర్వ్ని ఏమంటాం అంటే మనం పిచ్ పాయింట్ అంటాం. ఓకే, థ్యాంక్ యూ. We will continue this discussion in the next class.